ధృతరాష్ట్రుడు నిజం వినాలనుకుంటున్నాడా లేదా తన కుమారులు గెలిచారనే వార్త వినాలనుకుంటున్నాడా? ఈ అంతర్గత సంఘర్షణ మొదటి శ్లోకంలోనే ప్రారంభమవుతుంది. స్నేహితులారా, ఈ శ్లోకం కేవలం 5000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన కాదు. ఇది మన రోజువారీ జీవితంలో ప్రతిరోజూ జరుగుతోంది. ఉదాహరణ 1. కార్పొరేట్ ప్రపంచంలో ఒక కంపెనీ సీఈఓ గారు తన కుమారుడిని మేనేజర్గా నియమించారు. ఆ కుమారుడు సరిగా పని చేయడం లేదు, టీంను బాధపెడుతున్నాడు. కానీ సీఈఓ అతను నా కుమారుడు అని అతనిని రక్షిస్తూనే ఉన్నారు. ఇది ధృతరాష్ట్రుడి మామకాహ మనస్తత్వమే కదా. పాఠం: నాయకత్వంలో పాక్షికత సంస్థను నాశనం చేస్తుంది. ధర్మం, న్యాయం, తటస్థత కావాలి. ఉదాహరణ 2. కుటుంబ వివాదాలు. 2 సోదరుల మధ్య ఆస్తి వివాదం. తల్లి తండ్రికి తెలుసు ఒక కుమారుడు తప్పు చేస్తున్నాడు, కానీ వారు 2 వైపులా సమానంగా ప్రవర్తిస్తారు, సత్యం చెప్పరు. ఎందుకు? మా పిల్లలు 2 పర్లు కూడా మాకే కదా అనే మోహం. పాఠం: మౌనం కూడా అన్యాయానికి మద్దతే. సత్యం చెప్పాలి, ధర్మం వైపు నిలబడాలి. ఉదాహరణ 3. న్యాయ వ్యవస్థలో ఒక న్యాయమూర్తి తన స్నేహితుడి కేసులో తీర్పు ఇవ్వాలి. అతనికి తెలుసు తన స్నేహితుడు తప్పు చేశాడు, కానీ స్నేహం, సంబంధాలు అతన్ని ప్రభావితం చేస్తే న్యాయం విఫలమవుతుంది. పాఠం: ధర్మక్షేత్రం అంటే ఏ పరిస్థితిలోనైనా ధర్మానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఉదాహరణ 4. వ్యక్తిగత నిర్ణయాలు. మనం అనేకసార్లు మన మనసులో తెలుసుకుంటాం, ఇది తప్పు, కానీ మనం చేస్తాం. ఎందుకంటే అందరూ చేస్తున్నారు. ఇలా చేస్తే లాభం ఎవరికీ తెలియదు. ఇది ధృతరాష్ట్రుడి అంధత్వమే. పాఠం: మన హృదయం ధర్మభూమిగా మార్చుకోవాలి. నిజాయితీతో, స్పష్టతతో జీవించాలి. స్నేహితులారా, ఇప్పుడు ఒక ప్రశ్న. ధృతరాష్ట్రుడు అడిగిన ఈ ప్రశ్నకు సంజయుడు ఏం సమాధానం చెప్పాడు? తన దివ్యదృష్టితో అతను ఏం చూశాడు? యుద్ధభూమిలో ఏం జరుగుతోంది? దుర్యోధనుడి మనస్తత్వం ఎలా ఉంది? పాండవ సైన్యం ఎంత బలంగా ఉంది? మరి అర్జునుడు, మహాయోధుడైన అతను, యుద్ధభూమిలో ఎందుకు విలుపును పడవేశాడు? ఈ అద్భుతమైన కథ తెలుసుకోవాలంటే తదుపరి వీడియో తప్పక చూడండి. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 2లో సంజయుడి వర్ణన మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఓం శాంతి శాంతి శాంత్యః. హరే కృష్ణ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. గీత జ్ఞానం అందరికీ అందేలా షేర్ చేయండి. ప్రతి శ్లోకం తెలుగులో వినాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. జై శ్రీకృష్ణ.